దేని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ ఏర్పాటు మనకు ఎలా తెలుసుతో తెలుసా? ఒకరోజు మా పాస్టర్ గారు, అయ్యగారు అంటాం ఆయన్ని, మా పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉన్నారు. పరలోకంలో దైవ సేవ చేసేవారు ఆయన ఎదురుగా కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరికి ఆయన ఎదురుగా కూర్చునే భాగ్యం లేదు. ఆ ఒక్క మాట ఆయన చెప్పారు. అప్పటి వరకు నా మనసులో సిఏ చేయాలి. అప్పట్లో కొంచెం సిఏ అంటే కొంచెం మంచి క్రేజ్ ఉంది, దానికి వాల్యూ కూడా ఉంది. కాబట్టి సిఏ చేయాలి నేను మనసుతోనే చదువుకుంటున్నాను. 15వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. ఆ వాక్యం నేను విన్న నాటి నుండి దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి, ఒకటే ప్రేరేపణ, దేవుడు ఎలాగైనా చేయాలి. ఆ ఆలోచన నన్ను తినేస్తూ ఉండేది. అసలు ఇంట్లో కూర్చోలేకపోయేదాన్ని, కాలేజీలో సరిగ్గా పాఠం వినలేకపోయేదాన్ని. మా నాన్నగారికి రక్షణ లేదు. ఏమని చెప్పాలి? నేను రక్షణే లేని వ్యక్తికి నేను ఏమని చెప్పాలి? సేవను గురించి చెప్పే అంత ధైర్యం లేదు. నాన్నగారు మహా స్ట్రిక్ట్. ఒక దెబ్బ వేస్తే తోలు ఊడి రావాల్సిందే బయటికి. కాబట్టి ఈరోజు కూడా దేవుడు దేవుడు, నీతి నీతి, భక్తి భక్తి అని బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? అంత స్ట్రిక్ట్నెస్. పెద్దగా నవ్వినా దెబ్బలు పడేవి. ఎవరైనా బ్రదర్స్ వస్తే హలో బ్రదర్ బాగున్నారా అని అడిగినా దెబ్బలు పడేవి. ఈ కాలం ఏంటంటే మనమంతా ఫ్యామిలీ అండి, ఇది మా అమ్మాయి పెద్దమ్మాయి అండి, మా చిన్నమ్మాయి అండి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పే కల్చర్. కానీ మా నాన్న ఆ కల్చర్లో పెంచలేదు. స్త్రీలతో మాత్రమే మాట్లాడేవారం. సెల్ ఫోన్స్ లేవు. దేవుని మహాకృప, పాడయ్యే అవకాశమే లేదు. ఇంకా చదువుతున్నాను కానీ మరి చదవకపోతే మార్కులు రాకపోతే కొట్టేస్తారుగా, తోలు ఉడుతిగా. ఆ భయం ఒకటి. ఆ భయం కొద్దీ చదివాను కానీ చివరికి దేవుని సేవలో అడుగుపెట్టే దాకా ఆ ఆలోచన నన్ను తినేసింది. ఆయన మహాకృప. తల్లి గర్భంలోనే ప్రణాళిక ఉండేదేమో, నాకు తెలిసింది నా 17వ ఏట. ఈరోజు వరకు ఆ ప్రణాళికను ప్రభు మహాకృపను బట్టి కొనసాగిస్తూ రావడానికి కారణం పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నాను. దేని కొరకు నన్ను పిలిచాడు? ఒక పెంతెకోస్తు విశ్వాసిగా, వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికే బిడ్డగా దేవుడు నన్ను పిలిచాడు. కానీ ఆయన సేవ చేసేటట్టుగా ఏర్పరచుకున్నాడు. అది నా జీవితంలో జరిగిన మహా అద్భుతం, గొప్ప ఆశ్చర్య కార్యం, విలువైన కార్యం.